హలో గైస్, ఈ వీడియో స్కాలర్షిప్ గురించి చేయడం జరిగింది. ఆ స్కాలర్షిప్ నేమ్ వచ్చేసి ఆస్పైర్ స్కాలర్షిప్ ప్రోగ్రామ్ 2024-2025 అనమాట. ఈ స్కాలర్షిప్ అందిస్తుంది ఈ స్వయం చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళు. ఈ ప్రోగ్రామ్ మీద ఆస్పైర్ స్కాలర్షిప్ ప్రోగ్రామ్ మీద ఈ అకాడమిక్ ఇయర్ 2024-2025 అకాడమిక్ ఇయర్ ఎవరైతే స్టూడెంట్స్ ఫస్ట్ ఇయర్ బీటెక్ చదువుతుంటారో అటువంటి స్టూడెంట్స్కి ఈ స్కాలర్షిప్ అనేది ఆఫర్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఈ స్కాలర్షిప్కి సంబంధించి డీటెయిల్స్ తెలుసుకునే ముందు ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం వాచ్ చేస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంతో వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అనేది మనం ప్రొవైడ్ చేస్తున్నాం అనమాట. లైక్ స్కాలర్షిప్ డీటెయిల్స్, అదేవిధంగా మీరు చూడొచ్చు నా ఛానల్ యొక్క ప్లేలిస్ట్లో వెళ్ళి చూస్తే ప్రీవియస్ యొక్క స్కాలర్షిప్స్ అనేది సెలెక్ట్ అయిన వాళ్ళవి అదేవిధంగా ఇక్కడ కనపడుతున్న చూడండి, వీళ్ళు స్కాలర్షిప్కి సెలెక్ట్ అయ్యి నాకు మెసేజ్ చేశారు. ఈ విధంగా మీ యొక్క ఛానల్ ద్వారా నేను వీడియోస్ చూసి డైలీ స్కాలర్షిప్ అప్లై చేసుకున్నాను. ఈ విధంగా వీళ్ళిద్దరూ వచ్చారు. నాకు మెసేజ్ చేసింది వీళ్ళిద్దరే, తెలియకోకుండా చాలా మంది సెలెక్ట్ అయ్యారనమాట. సో మీరు ట్రస్ట్ చేయండి. ఒకవేళ మీకు డౌట్ ఉంటే కనుక, ఈ స్కాలర్షిప్కి సంబంధించి డౌట్ ఉంటే కనుక, సో ఒక ప్రూఫ్ వీడియో నేను సెలెక్ట్ అయినప్పుడు ఒక ప్రూఫ్ వీడియో పెట్టాను. అది స్కాలర్షిప్ లింక్ డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను, ఒకసారి వాచ్ చేయండి. ఓకేనా. ఇక ఈ స్కాలర్షిప్కి వెళ్ళే ముందు క్యాండిడేట్స్ ఈ స్కాలర్షిప్ అనేది ఈ విధంగా డెడ్ లైన్ కనుక చూసుకుంటే 10th September 2024 అనేది ఈ యొక్క అప్లికేషన్ డెడ్ లైన్ అనేది క్లోజ్ అవుతుంది అనమాట. సో ఫస్ట్ ఇయర్ బీటెక్ స్టూడెంట్స్ 2024-2025కి సంబంధించి ఫస్ట్ ఇయర్ బీటెక్ స్టూడెంట్స్, అది కూడా ఇక్కడ పర్టికులర్గా 11 ఇన్స్టిట్యూట్స్ మాత్రమే ఇచ్చారు. ఆ ఇన్స్టిట్యూషన్స్లో కనుక ఈ స్టూడెంట్స్ కనుక చదువుతుంటే కనుక ఆ స్టూడెంట్స్ ఈ స్కాలర్షిప్కి అప్లై చేసుకోవచ్చు అనమాట. ఆ ఇన్స్టిట్యూట్స్ ఏంటో ఇక్కడ చూద్దాము. ఇక్కడ ఐఐటి ఖరగ్పూర్, ఐఐటి హైదరాబాద్, ఐఐటి పాట్నా, ఐఐటి ఢిల్లీ, ఐఐటి బాంబే, ఐఐటి గోవా, IIIT DM, IIIT ఢిల్లీ, IIIT ENR, జబల్పూర్ ఇంజనీరింగ్ కాలేజ్, NIMT అంటే నేషనల్ రాంచీ అనమాట. అదేవిధంగా ఈ కాలేజ్లో చదువుతున్న స్టూడెంట్స్ బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఎలిజిబుల్ అవుతారన్నమాట. వీరి యొక్క ఫ్యామిలీ ఇన్కమ్ కనుక చూసుకుంటే 6 lakhs per annum అనేది అంటే ఎక్కువ ఉండకూడదు అనమాట. ఒకవేళ ఎక్కువ ఉందనుకోండి మీరు ఈ స్కాలర్షిప్కి నాట్ ఎలిజిబుల్ అనమాట. ఓకేనా. అండ్ మీరు ఈ ఎలిజిబిలిటీస్ బట్టి మేము ఎలిజిబుల్ కాదు అని అనుకొని వెళ్ళిపోయే ముందు, సో ఒక్కసారి మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా కనుక ఈ ఇన్స్టిట్యూషన్లో జరుగుతుంటే వాళ్ళకి జస్ట్ షేర్ చేయండి. షేర్ చేసి మీరు నాకు సపోర్ట్ ఇవ్వాలనుకుంటే లైక్ చేయండి. ఎంతో వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ నేను ప్రొవైడ్ చేస్తున్నాను. సో ఒక్క లైక్ చేయండి. మీ ఒక్క లైక్ వల్ల ఇది రీచ్ అనేది వెళ్తుంది అనమాట. అప్పుడు మరికొంత స్టూడెంట్స్కి తెలుస్తుంది. ఓకేనా. ఇక ఈ స్కాలర్షిప్ నోట్ కనుక చూసుకుంటే ఇక్కడ ఏంటంటే ఈ స్కాలర్షిప్ అనేది ఓన్లీ స్టూడెంట్స్ నాట్ కవర్డ్ బై ఎనీ అదర్, అంటే ఇంతకు ముందు ప్రీవియస్గా ఎటువంటి స్కాలర్షిప్స్ తీసుకోకుండా స్టూడెంట్స్ మాత్రమే ఈ స్కాలర్షిప్ ఎలిజిబుల్ అవుతారు. అంటే ఇంకా ఇప్పుడే రీసెంట్గా స్టార్ట్ అయ్యారు కాబట్టి మీరు అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ స్టార్ట్ అయ్యే ముందు ఏదైనా స్కాలర్షిప్కి ఎలిజిబుల్ అయ్యి ఉండి అమౌంట్ తీసుకుంటే కనుక మీరు నాట్ ఎలిజిబుల్ అనమాట. అదేవిధంగా మీ స్టూడెంట్ యొక్క పేరెంట్స్ ఉంటారు కదా, స్టూడెంట్స్ పేరెంట్స్ వాళ్ళు అపోలో ట్రేడింగ్ అండ్ ఫైనాన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో కానీ, BFL ఇన్వెస్ట్మెంట్ అండ్ ఫైనాన్స్ కన్సల్టెంట్ ప్రైవేట్ లిమిటెడ్లో కానీ, స్వయం చారిటబుల్ ట్రస్ట్లో కానీ, అండ్ బడ్డీ ఫర్ స్టడీ ఇండియా ఫౌండేషన్, ఇటువంటి కంపెనీస్లో కనుక మీ పేరెంట్స్ వర్క్ చేస్తుంటే ఆ స్టూడెంట్స్ ఈ స్కాలర్షిప్కి ఎలిజిబుల్ కాదనమాట. సో ఇది రిక్వైర్మెంట్ నోట్ అనమాట. ఇక బెనిఫిట్స్, సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి టోటల్గా 28 మెంబర్స్ని సెలెక్ట్ చేసుకుంటారు అనమాట. సో వాళ్ళకి ఫీజు అనేది బేస్డ్ ఆన్ యాక్చువల్ ఫీజ్ స్ట్రక్చర్, అంటే మీ కాలేజ్ ట్యూషన్ ఫీజు, హాస్టల్ ఫీజు, మెస్ ఫీజు స్ట్రక్చర్ని బేస్ చేసుకొని వాళ్ళకి అమౌంట్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఎంత అని సపరేట్గా పర్టికులర్గా మెన్షన్ చేయలేదు, బట్ మీ యొక్క ఫీజు ఎంత ఉంది అనుకోండి, దాన్ని పట్టుకొని మీకు అమౌంట్ అనేది ఇస్తారనమాట. డెఫినెట్గా అప్లై చేసుకోండి. ఒకవేళ మీకు 2 lakhs ఉన్నా వాళ్ళు దాన్ని అనలైజ్ చేసుకొని మీకు ఎంతో కొంత సగమో ఎంతో కొంత ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో చాలా బెనిఫిట్ ఉంటాయి ఇటువంటివి. కొన్ని అయితే పర్టికులర్గా అంత అమౌంటే ఇస్తాము, లేదంటే తక్కువే ఇస్తారు. సో ఇదైతే మీకు అమౌంట్ ఎక్కువ ఉంటే కాస్త వీళ్ళు కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. ఇక ద స్కాలర్షిప్ ఫండ్ విల్ బి ప్రొవైడెడ్ ఫర్ అకాడమిక్ ఎక్స్పెన్సెస్ సచ్ యాజ్, ఆ అమౌంట్ అనేది మీరు ట్యూషన్ ఫీజెస్ కానీ, హాస్టల్ ఫీజెస్ కానీ, ఫుడ్ అండ్ రిలేటెడ్ ఎక్స్పెన్సెస్కి యూటిలైజ్ చేసుకోవాలి. ఈ యొక్క స్కాలర్షిప్ మీరు సెలెక్ట్ అయితే 4 years వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుందంట. ఆ 4 years ప్రొవైడ్ చేయాలి అంటే మీరు ఇప్పుడు సెలెక్ట్ అయ్యారు అనుకోండి, నెక్స్ట్ ఇయర్స్కి కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. బట్ కండిషన్స్, ఆ కండిషన్స్ ఏంటో నేను మీకు లాస్ట్లో చెప్తాను. సో మీరు చూడొచ్చు అనమాట. ఓకేనా. ఇక డాక్యుమెంట్స్ కనుక చూసుకుంటే స్టూడెంట్ యొక్క ఐడెంటిటీ ప్రూఫ్ సంబంధించి ఆధార్ కార్డు కానీ, ఓటర్ ఐడి కార్డు కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, పాన్ కార్డు కానీ ఏదైనా ఒక డాక్యుమెంట్ మీ దగ్గర ఉంటే అప్లోడ్ చేసేయండి. అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసేటప్పుడు అడుగుతాయి అనమాట. కరెంట్ ఇయర్ అడ్మిషన్ ప్రూఫ్ సంబంధించి, అంటే మీరు 2024-2025 సంబంధించి కరెంట్ ఇయర్ అడ్మిషన్ ప్రూఫ్ కదా, సో మీరు జాయిన్ అయ్యారు దానికి సంబంధించి అడ్మిషన్ ప్రూఫ్ ఉంటుందన్నమాట. లైక్ ఫీజ్ రిసిప్ట్స్ కానీ, అడ్మిషన్ లెటర్ కానీ, మళ్ళీ అదేవిధంగా ఇన్స్టిట్యూషన్ ఐడెంటిటీ కార్డు కానీ, బోనఫైడ్ సర్టిఫికేట్ కానీ ఏదైనా ఒకటి అడ్మిషన్ ప్రూఫ్కి సంబంధించి మీరు దాన్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఇక నెక్స్ట్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఆఫ్ ది అప్లికెంట్, స్టూడెంట్ యొక్క బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, ఫ్యామిలీ ఇన్కమ్ ప్రూఫ్కి సంబంధించి డాక్యుమెంట్, ఫోటోగ్రాఫ్ ఆఫ్ ది స్టూడెంట్,
అనేది స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్. అంటే ఇక్కడ మీకు స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ ఒక అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు ఒక ఫామ్ గానీ, లేదంటే ఒక ఫామ్ ఇచ్చి అందులో స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ రాయడం గానీ, లేదంటే అక్కడే ఒక సెక్షన్ ఉంటుంది. స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ అంటే ఇక్కడ చూడండి వాళ్ళు ఏమేమి అడిగినా అంటే పాయింట్స్ వైజ్ చెప్తాను. ఫస్ట్ ఇమ్మీడియేట్‌గా మీరు ఎందుకు ఈ స్కాలర్‌షిప్‌కి అప్లై చేసుకుంటారు దానికి మీరు రీజన్ రాయాలి. అదేవిధంగా మీ లాంగ్ టర్మ్ గోల్ ఏంటి? అప్లికెంట్ అంటే స్టూడెంట్ యొక్క లాంగ్ టర్మ్ గోల్ ఏంటి? దానికి మీరు రీజన్ రాయాలి. సెకండ్‌ది అది. థర్డ్‌ది వచ్చి రీజన్ ఫర్ చూసింగ్ ది పర్టిక్యులర్ ఇన్‌స్టిట్యూట్. ఎందుకు మీరు ఈ ఇన్‌స్టిట్యూషనే ఎందుకు ఈ ఐఐటీసీ, త్రిబుల్ ఐటీసీ, ఎన్ఐటీస్‌ని చూస్ చేసుకున్నారో అది ఒక రీజన్ రాయాలి. మొత్తం 3 అయ్యాయి. మళ్ళీ అదేవిధంగా మరి ఈ యొక్క ఫీల్డే మీరు ఎందుకు ఇంట్రెస్ట్‌గా చూసుకున్నారు రీజన్ ఏంటి రాయాలి. మొత్తం 4 ఉన్నాయి కదా! ఈ 4 క్వెషన్స్‌కి ఆన్సర్స్ మీరు 500 వర్డ్స్‌లో రాయాల్సి ఉంటుందన్నమాట. అదే స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్. ఇది చాలా కీ రోల్ అనేది ప్లే చేస్తుంది. జాగ్రత్తగా ఆలోచించి మీరు ఎందుకు వాటన్ని సమాధానాలు అనేది ఫిల్ చేయాలి ఉంటుందన్నమాట. ఇక పాసింగ్ సర్టిఫికేట్ క్లాస్ 10th అండ్ 12th పాసింగ్ సర్టిఫికేట్ మార్క్ షీట్స్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక డేట్ ఆఫ్ బర్త్ అనమాట. డేట్ ఆఫ్ బర్త్ సంబంధించి ప్రూఫ్ ఏదైనా ఉంటే అప్లోడ్ చేయండి. మీ క్లాస్ 10th కానీ లేకుంటే ఆధార్ కార్డ్ కానీ ఏదైనా ఉంటాయి కదా డేట్ ఆఫ్ బర్త్ అన్ని దాంట్లోనూ ఒకే ఉండాలి. ఓకేనా? అది ఒక్కటే అప్లోడ్ చేయండి. ఇక హౌ కెన్ యూ అప్లై ఈ యొక్క ప్రాసెస్ అనమాట. ఈ విధంగా మీరు చదివేసి అప్లై చేసుకోండి. ఈజీగానే ఉంటుంది. నేను ఇప్పుడైతే చేయలేదు. ప్రీవియస్ వీడియోస్లో చేశాను. ఆ వీడియోస్ లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. ఒకసారి చూసుకోండి. ఆ విధంగా ప్రాసెస్ చేసుకోండి అప్లై. ఇక వాట్ ఈస్ ద సెలక్షన్ ప్రాసెస్ ఆఫ్ ది ఆస్పైర్ స్కాలర్షిప్ అంటే ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్ అనేది 2024-2025 మల్టీ స్టేజ్గా సెలక్షన్ ప్రాసెస్ అనమాట. బేస్డ్ అయిన స్టూడెంట్ అకాడమిక్ మెరిట్, ప్రీవియస్ మార్క్ షీట్ బట్టి, ఎస్ఓపి చెప్పాను కదా స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ చాలా ఇంపార్టెంట్ అని ఇక్కడ మెన్షన్ చేశారు. మీరు ఇచ్చిన ఆ 4 క్వశ్చన్స్కి మీరు ఇచ్చిన స్టేట్మెంట్ని బట్టి షార్ట్ లిస్ట్ తీయడం జరుగుతుంది. సో జాగ్రత్తగా ఉండే. అదేవిధంగా ఎకనామిక్ బ్యాక్గ్రౌండ్ మీ యొక్క ఫ్యామిలీ ఎకనామిక్ బ్యాక్గ్రౌండ్ చేయడం జరుగుతుంది అనమాట. ఫస్ట్ మీరు ఇక్కడ అప్లై నౌ మీద క్లిక్ చేయగానే ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ని సబ్మిట్ చేయండి. ఆ తర్వాత ఇది డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్తుంది. ఆ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్లో షార్ట్ లిస్ట్ తీసిన క్యాండిడేట్స్కి టెలిఫోనిక్ ఇంటర్వ్యూ ఉంటుందన్నమాట. ఆ టెలిఫోనిక్ ఇంటర్వ్యూలో షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్కి బేస్డ్ ఆన్ మెరిట్ అక్కడ కూడా షార్ట్ లిస్ట్ టెలిఫోనిక్ ఇంటర్వ్యూ ఉంటుంది కదా మళ్ళీ మీకు మెరిట్ లిస్టు, ఫైనాన్షియల్ నీడ్ అండ్ ఎస్ఓపీస్ అనేది కీ రోల్ ప్లే చేస్తాయి అనమాట. అవి మీరు బాగా పర్ఫామ్ చేసిన అప్లికేషన్స్ని వాళ్ళు క్లైమ్ చేసుకుంటారు. అంటే పికప్ చేసుకొని మళ్ళీ అందులో నుంచి షార్ట్ లిస్ట్ తీసి వాళ్ళని ఫైనల్ ఆన్లైన్ ఇంటర్వ్యూ ఉంటుంది అనమాట. అది కండక్ట్ చేసేది ప్యానలిస్ట్ ఆఫ్ స్వయం చారిటబుల్ టెస్ట్లో ఒక ప్యానలిస్ట్ అనేది మీకు యొక్క ఫైనల్ రౌండ్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇంకా ఫైనల్ సెలక్షన్ ఆఫ్ స్కాలర్షిప్ విల్ బి డన్ బై స్వయం చారిటబుల్ ట్రస్ట్. ఫైనల్గా స్కాలర్షిప్ సెలక్షన్ అనేది స్వయం చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళు తీయడం జరుగుతుందన్నమాట. ఇది ఇంపార్టెంట్ నోట్ అనమాట. ఒకసారి మీరు చదవాలనుకుంటే చదవండి. ఇంపార్టెంట్ నోట్ ఏంటో రూల్స్ ఉన్నాయి. మరి నేను చదివితే పెద్ద వీడియో అవుతుంది. సో మీరు ఒకసారి ప్లీజ్ నొక్కేసి చదవండి. ఓకేనా? హౌ విల్ బి ది స్కాలర్షిప్ ఫండ్ బి డిస్బర్డ్ అంటే డైరెక్ట్గా స్టూడెంట్ యొక్క బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్లోకి వేస్తారనమాట. అది కూడా మీరు ఫీజు ఎంత ఫీజు, మెస్ ఫీజు, ట్యూషన్ ఫీజు, హాస్టల్ ఫీజు అవన్నీ మీరు రిసిప్ట్స్ అనేది దగ్గర పెట్టుకొని అవన్నీ మీరు అప్లోడ్ చేస్తుండాలి. వాళ్ళు మీకు కాంటాక్ట్ అవుతుంటారు. సెలెక్ట్ అయిన తర్వాత వాళ్ళు మీకు అన్ని మీ మెయిల్ ద్వారానే అన్ని జరిగిపోతుంటాయి. సో అవన్నీ మీరు జాగ్రత్త చూసుకుంటూ ఉండాలి. లేదంటే బడ్డీ ఫోర్ స్టడీ యాప్లోనే మీ వాళ్ళని మెసేజ్ చేస్తుంటారు. అవన్నీ జాగ్రత్తగా మీరు స్టేటస్ చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట సెలెక్ట్ అయిన వాళ్ళు. ఆ స్టూడెంట్ స్టడీయింగ్ ఇన్ కోర్స్ అదర్ దెన్ ది బీటెక్ ఎలిజిబుల్ ఫర్ ది స్కాలర్షిప్? నో. స్టూడెంట్స్ అదర్ దెన్ బీటెక్ చదువుతున్న వాళ్ళు నాట్ ఎలిజిబుల్. అదేవిధంగా ఏ ఇన్స్టిట్యూషన్లో చదువుతున్నా నాట్ ఎలిజిబుల్. పర్టికులర్గా 11 ఇన్స్టిట్యూషన్ నేను మెన్షన్ చేశాను కదా ఆ ఇన్స్టిట్యూషన్లో చదువుతున్న స్టూడెంట్స్ బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్ స్టూడెంట్స్ మాత్రమే ఎలిజిబుల్ అవుతారు. ఓకేనా? విల్ ద స్కాలర్షిప్ బి ప్రొవైడ్ ఫర్ సబ్సిక్వెంట్ ఇయర్స్ అంటే ఎస్ స్కాలర్షిప్ అనేది సబ్సిక్వెంట్ ఇయర్స్ ప్రొవైడ్ చేస్తారు. చెప్పాను కదా కండిషన్స్ ఏంటి, నెక్స్ట్ ఇయర్స్ స్కాలర్షిప్స్ కావాలంటే ఏం కండిషన్స్ అనేది ఇక్కడ ఉన్నాయి చూడండి. సో జాగ్రత్తగా క్లియర్ కట్గా చదువుకోండి. ఒకవేళ మీరు సెలెక్ట్ అయితే కనుక ఇంకోసారి వెనక్కి వచ్చేసి ఇక్కడ కండిషన్స్ ఏమేమి మినిమం 6 CGP ఉండాలి, ఎవ్రీ సెమిస్టర్లో బ్యాక్లాగ్స్ అనేవి ఉండకూడదు, ఆల్ పాస్ అయి ఉండాలి. సో ఇవన్నీ రూల్స్ మరికొన్ని ఉన్నాయి. ఇవన్నీ చూసుకోండి అనమాట. ఓకేనా? ఇక్కడ చూడండి ఇక స్వయంకి సంబంధించిన కొన్ని ఉన్నాయన్నమాట. ఈ నోట్ అనేది ఒకసారి చదవండి. మీరు కూడా మీకు కూడా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఇక కాంటాక్ట్ డీటెయిల్స్ అండి. ఇన్ కేస్ ఏమైనా క్వారీస్ ఉంటే ఈ స్కాలర్షిప్ గురించి మరింత డీటెయిల్గా తెలుసుకోవాలంటే కనుక వాళ్ళ ల్యాండ్లైన్ నెంబర్ ఇచ్చారు. వాళ్ళు మండే టు ఫ్రైడే అవైలబుల్గా ఉంటారు. 10 AM to 6 PM ఉంటారు. అదేవిధంగా మెయిల్ ఐడి కూడా ఇచ్చారు. మీరు మెయిల్ ఐడికి కూడా మీ యొక్క డీటెయిల్స్ అనేది డౌట్స్ అనేది రాసి వాళ్ళకి సెండ్ చేయొచ్చు అనమాట. సో ఇదనమాట. ఇప్పటికీ నేను కౌంట్ చేయబట్టి 3 మెంబర్స్ స్కాలర్షిప్కు సెలెక్ట్ అయినాము మీ వీడియోస్ ద్వారా అని చెప్పారు. నేను ఇక్కడ 2 చూపించాను. సో వీలైతే అప్లోడ్ చేస్తాను. అది కూడా చూడండి. వాళ్ళు డైలీ నా వీడియోస్ చూస్తూ జాగ్రత్తగా అప్లై చేసుకుంటూ ఒక్కొక్క వీడియో స్కిప్ చేయకోకుండా ఇంపార్టెంట్ పాయింట్స్ అని నేను చెప్తుంటాను. అవన్నీ అప్లై చేసుకొని ఫిల్ చేసి వాళ్ళు సెలెక్ట్ అయ్యారనమాట. సో మీరు కూడా డెఫినెట్గా సెలెక్ట్ అవుతారు. సో మీరు కూడా నాకు సెలెక్ట్ అయితే కనుక మీరు ఖచ్చితంగా నాకు మెసేజ్ చేయండి. నేను కూడా అప్లోడ్ చేస్తాను. ఓకేనా? ఇటువంటి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ కనుక నాకు కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ టు మై వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్. థ్యాంకింగ్ యూ.